మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. దూకిన తర్వాత కాల్చి రుద్దం పట్టుకుని ఉన్నాం. తర్వాత నాకు నా చెయ్యి వదిలేసింది. తర్వాత నేను ములిగాను. నేను లోపల ములిగిపోయాను. తన తెలియదు, కనపడలేదు. లవ్ స్టోరీ అనగానే మనకు గుర్తొచ్చేది అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, వాళ్ళని ఒప్పించడానికి వీళ్ళు పడే స్ట్రగుల్. కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ఇక వీళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు అనుకునే టైంలో విధి వాళ్ళ జీవితాలతో ఒక క్రూరమైన ఆట ఆడితే పెద్దలు కలిపిన ఆ జంటను దేవుడు విడదీస్తే వినడానికే చాలా బాధగా ఉంది కదా. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక నిజమైన ప్రేమ కథ ఇది. ఈ స్టోరీ వింటే మీ కళ్ళు కూడా ఖచ్చితంగా చెముచుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన 22 ఏళ్ల సందీప్ కుమార్, భీమవరానికి చెందిన 20 ఏళ్ల శ్రీ లలితాంబిక వీరిద్దరికీ ఈనాటి పరిచయం కాదు. సెయింట్ మేరీస్ స్కూల్లో కలిసి చదువుకున్నప్పటి నుంచి ఉన్న స్నేహం. ఆ స్నేహమే ప్రేమగా మారింది. లలితాంబిక ఒక ఆక్వా షాపులో పనిచేస్తుంటే సందీప్ తన స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాడు. లలితాంబికకు తల్లిదండ్రులు లేరు. పెద్దమ్మ దగ్గరే పెరిగింది. అయినా సరే సందీప్ ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎట్టకేలకు వాళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకున్నారు. ఇటీవల లలితాంబిక సందీప్ ప్రేమను యాక్సెప్ట్ చేయగా ఓ రోజు సందీప్ ధైర్యంగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫ్యామిలీకి పరిచయం చేశాడు. ఇక్కడే మనమందరం ఆశ్చర్యపోయే ఒక పాజిటివ్ వైబ్ జరిగింది. సందీప్ తల్లిదండ్రులు, బంధువులు ఆ అమ్మాయిని చూసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఓకే చెప్పారు. సందీప్ అక్క పెళ్లి కాగానే మీ ఇద్దరికి మ్యారేజ్ చేస్తామని మాటిచ్చారు. అటు లలితాంబిక పెద్దమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు కదా. ఎక్కడో ఒక డార్క్ సీక్రెట్ వాళ్ళ జీవితాలను వెంటాడుతోంది. ఇక్కడ మరో షాక్ గురి చేసే అంశం ఏంటంటే లలితాంబికకు ఓ ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. అమ్మా నాన్నలు లేరు. నన్ను ప్రాణంగా చూసుకునేవాడు దొరికాడు. అతన్ని పెళ్లి చేసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకునే లోపు తనకి మరణం దగ్గర పడింది అని తెలిస్తే ఆ అమ్మాయి గుండె ఎంత ముక్కలైపోయి ఉంటుంది. ఆ ఎమోషనల్ పెయిన్ భరించలేక ఈ విషయాన్ని తన ప్రాణమైన సందీప్కు చెప్పింది. సందీప్ కూడా ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు లేని జీవితం నాకు వద్దు. బతికితే కలిసే బతుకుదాం, చనిపోతే కలిసే చనిపోదాం అనుకున్నాడు. ఆ డిప్రెషన్లో ఇద్దరు కలిసి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓ రోజు ఉదయం పాలకోడేరు మండలం వేండ్ర కాలువ దగ్గరికి వెళ్లారు. చేతులు పట్టుకున్నారు. ఇక ఈ లోకంలో మనం కలవలేమనుకుంటూ ఇద్దరు ఆ ప్రవహించే నీళ్లలోకి దూకేశారు. కానీ ఇక్కడే విధి మరోసారి వాళ్ళని వెక్కిరించింది. దూకిన వెంటనే అక్కడున్న స్థానికులు చూసి సందీప్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. కానీ లలితాంబిక మాత్రం ఆ నీటి ఉధృతిలో కొట్టుకుపోయి తన ప్రాణాలు విడిచింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సందీప్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. స్థానికుల సాయంతో సందీప్ను ఆసుపత్రికి తరలించగా అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాణాలతో బయటపడిన సందీప్ పరిస్థితి ఏంటి? భవిష్యత్తును పంచుకుందాం అనుకున్న ప్రాణం తన కళ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే ఆ క్షణం వాడు ఎంత నరకం అనుభవించి ఉంటారు. హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచి తన ప్రేమ ఇక లేదని తెలిసాక ఆ అబ్బాయి పడే కన్నీళ్ల ముందు ఏ ఓదార్పైనా సరిపోతుందా? ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ స్టోరీపై ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా పేరు సందీప్. నేను లలిత అన్న అమ్మాయి కొన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాను. తనంటే నాకు ఇష్టం. ముందు నేనే చెప్పాను. తర్వాత తను ఆలోచించుకుని 3 రోజుల తర్వాత చెప్పింది. నేను మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను తను. మా ఇంట్లో కూడా అందరికీ ఓకే అనుకున్నాం. అంత బాగానే ఉంది. తను మొన్నే మార్నింగ్ మెసేజ్ చేసింది. తనకి డిసీజ్ ఉందని, డేంజర్గా. అందుకే ఇంకా తను ఒకరితో వెళ్ళిపోతానని చెప్పింది. తనేం నన్ను ఫోర్స్ చేయలేదు. నేను తనకు కలిసి ఇష్ట ప్రకారంగానే వెళ్ళి వేండ్రా పేపర్ మిల్ బ్యాక్ సైడ్ ఉన్న కాలువలో దూకేసాం. దూకిన తర్వాత చాలాసేపు రుద్దం పట్టుకుని ఉన్నాం. తర్వాత నాకు నా చెయ్యి వదిలేసింది. తర్వాత నేను ములిగాను. నేను లోపల ములిగిపోయాను. తన తెలియదు, కనపడలేదు. నాకు సడన్గా కొద్ది దూరం వెళ్ళి గొట్టు వైపు వచ్చాను. నేను మట్టి తగిలి తన మట్టికి ఏమైందో తెలియలేదు. పైన జనం ఉన్నారు. అది చెప్పాము. వెంటనే ఆయన వాళ్ళు నెట్టికారు కానీ ఎక్కడా కనపడలేదు.